ఏమైందమ్మా? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నీకు భయంగా ఉందా? నిన్ను త్వరలోనే తీసుకెళ్తాను, భయపడకు, సరేనా? ఈవిడే మా అమ్మ. ఈ డబ్బులు మనకు వద్దు. అయ్యో రంగయ్య. రంగయ్యనా? నువ్వు వెళ్ళకు. పర్వాలేదు, రా వెళ్దాం. లక్ష్మి, ఎవరా నువ్వు? ఎక్కడ తీసుకెళ్తున్నారా? లక్ష్మి ఆగు. ఏడుకు. ఏం కాదు, భయపడకు. అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళుతున్నావు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చంపేస్తా. వదలమని చెప్పాను. ఏమైంది సార్? లక్ష్మి దొరికిందా? బండి వెనకే ఉంది. చెంప చెల్లుమనేలా ఒకటిచ్చాను. సూసన్, తను లోపల తీసుకెళ్ళమ్మా. రేఖ
రంగయ్య, ఈరోజు కస్టమర్స్ రాలేదా? వచ్చారు, కానీ అందరినీ బయటికి పంపించేశాం. జాగ్రత్త. కమల లోపలుంది, మీరు రండి సార్. లక్ష్మి, ఏడోకమ్మా, ఏం కాలేదులే, సరేనా? ఆ సిఐ కింద ఉన్నాడు. వస్తున్నానని చెప్పు. రంగయ్య, ఉమ్, అన్నయ్యకి కాల్ చేయి. అలాగే. రంగయ్య నాకు కాల్ చేసి విషయాన్ని చెప్పి ఫోన్ని కట్ చేసిన వెంటనే జీపుని స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్లో వెళ్ళి పట్టుకున్నాను. వాడిని బాగా చిత్తగొట్టి బండ్లో వేసుకుని తీసుకొచ్చాను. ప్రాణాలతో ఉంటే వాడు ఎలాగోలా తప్పించుకుంటాడు. నన్ను కేవలం ఒక కూలోడుగా మాత్రమే చూడకండి. కూలి కోసం ఇది చేయలేదు, కమల మీద ఉన్న ఇష్టంతో చేశాను. నేను ఈ కాళీపురానికి వచ్చి ఛార్జ్ తీసుకున్న 4 ఏళ్లలో బ్రోతల్ కేసని, రైడ్ అని ఏ ఒక్కరైనా ఇక్కడికి వచ్చి వెళ్ళారా? చెప్పండి, చెప్పండి. ఇలా చూడండి, ఈ రోజు నేను చేసిన విషయం కూడా నా డిపార్ట్మెంట్లో గనక తెలిసిందనుకోండి, నా తలని తీసేసే కేసిది. అయినా సరే నేను తెలుసు. ఇక్కడికి ఏమైనా ఫస్ట్ టైం వస్తున్నారా? ఇక్కడున్న ఏ రూమ్ లోకైనా వెళ్ళొచ్చు, ఎవరితో కావాలన్నా. ఛ! ఈ రోజు నేను చేసిన సహాయానికి ఎవరితోనో పడుకుంటే ఏముంటుంది? నాకు కమల, నీతో, నంబియార్కి నీకు మధ్యనున్న సంబంధం ఏంటో నాకు బాగా తెలుసు. అయినా సరే మొదటిసారి చూసినప్పటి నుంచే కోరిక. నంబియార్ కూడా ఈ విషయం తెలీదు. ఒకే ఒక నైట్, ఒకే ఒక్కసారి. గింజుకోకే. నీ నంబ్యారేమైనా మన్మధుడా ఏంటి? నీకే తెలుసు కదా. చెప్పు రంగయ్య. దొంగసారా కాసి బార్డర్ దాటించిన కేసులో అబ్బ నంబియార్ని ఒకే ఒక తొక్కు తొక్కి చంపేశారు. ఎక్సైజ్ సర్కిల్ మరైకార్. దానికి బదులుగా వకీలుకి చదవడం సగంలో ఆపి సరిగ్గా 3వ రోజున మరైకార్ని పైలోకాలకు పంపించాడు నంబియార్ కొడుకు. ఆ తర్వాత తిన్నగా బాంబేకి ఎస్కేప్ అయ్యాడు. అదే నీ నంబియార్ కదా. వాడు పక్కా క్రిమినల్. ఒక్క రోజు నాతో పడుకోకుండా ఉంటే ఇక నుంచి నంబియార్తో పడుకోవడానికి నీ శవమే ఉంటుంది. లేపేస్తానే.